కొత్తొక వింత పాతొక రోత అంటారు. అదే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి విచిత్రమైనటువంటి ట్రెండ్. ఒకప్పుడు ఏరియాల్లో చిన్నపాటి ఇళ్లలో చిల్లర కొట్లుండే, అప్పుడు వస్తు మార్పిడి విధానం ఉండేది. మనం తీసుకెళ్ళి బెల్లం కావాలి అంటే బియ్యం తీసుకెళ్ళి ఇస్తాం, మినుములు ఇస్తే పంచదార ఇవ్వడం, ఇట్లాంటివి నడిచేది. వస్తు మార్పిడి విధానం నడిచేది. ఆ తర్వాత కాలంలో చిల్లర కొట్లు వచ్చినాయి. హోల్సేల్ షాపు, రిటైల్ షాప్, మన ఇళ్ళ దగ్గరలో ఉన్నటువంటి షాపుల్లో కొనుక్కోడు. ఈ షాపులని దెబ్బతీస్తూ పెద్ద హోల్సేల్ షాపులు ఓ 10 మంది స్టాఫ్తో కలిసి ఉండేవి వచ్చేటప్పటికి చిన్న షాపులు దెబ్బతిని అక్కడ వేగంగా ఇస్తారు, నాణ్యతతో ఇస్తారు అన్నట్టు. ఆ పెద్ద షాపులు ఏవైతే ఉంటాయో ఆ షాపుల్ని దెబ్బ కొడతా సూపర్ బజార్లు వచ్చినాయి. మనమే వెళ్ళేసి ప్యాకెట్లు కట్టుంటే తీసుకోవడం అనేటటువంటిది వచ్చినాయి. ఆ సూపర్ బజార్ల దగ్గర నుంచి కార్పొరేట్ సంస్థలు అడుగుపెట్టి రిలయన్స్లు, టాటాలు, ఉషోదయాలు ఇట్లాంటివన్నీ పుట్టుకొచ్చేసేసి పెద్ద పెద్ద సూపర్ బజార్లు పెట్టుకొచ్చినాయి. వాటిని బీట్ చేస్తూ ఏదైతే షాపింగ్ మాల్స్ వచ్చినాయి, ఉట్టియే కాదు, బట్టలు, స్టీల్ సామాన్లు ఇట్లాంటివన్నీ వాళ్ళు తీసుకుని వచ్చారు. ఒకడు కొత్తది వచ్చినప్పుడు ఈ పాత వాటిట్లో నుంచి 30-40% దెబ్బతినేస్తున్నారు. ఇప్పుడు షాపింగ్ మాల్స్కి దెబ్బ వచ్చింది ఏంటంటే చేతిలో సెల్ ఫోన్, ఆ సెల్ ఫోన్లోనే ఆన్లైన్ ట్రేడింగ్, బట్టల నుండి ఎలక్ట్రానిక్ వస్తువుల నుండి అన్ని రకాలు దాంట్లో బుక్ చేస్తున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా షాపింగ్ మాల్స్ పరిస్థితి డౌన్ అవుతుందట. షాపింగ్ మాల్స్ నడుపుతున్నటువంటి వాళ్ళు అనేక మంది మైనస్సుల్లో పడిపోతున్నారట, బ్యాంక్రప్సీ కిందకి మారిపోతున్నారు. అంటే చివరికి డబ్బులు చెల్లించలేక మూతపడే స్టేజ్లోకి వచ్చేస్తున్నారట.